ప్రీమియం పే చేయడానికి కూడా చాలా ఆలోచిస్తుంటారు. అది కట్టేది 25,000 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 15,000 రూపాయలు అవ్వచ్చు. అదేదో ఇన్సూరెన్స్ కంపెనీని వీళ్ళే మోస్తున్నట్టుగా, వీళ్ళే పోషిస్తున్నట్టుగా అనేటువంటి పద్ధతుల్లో కొంతమంది పాలసీ హోల్డర్స్ ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. మనకు ఒక నిత్యానంద అని చెప్పేసి ఒక స్వామి ఉండేవాడు, కైలాస దేశనాథుడు. సో ఆయన చెప్పినటువంటి, అంటే ఆయన కొన్ని పిచ్చి పిచ్చిగా చెప్పినా కూడా కొన్ని మంచిగా కూడా చెప్పాడు. అందులో ఆయన చెప్పేది ఏంటి అంటే, డాక్టర్స్కి కావచ్చు, హాస్పిటల్స్కి కావచ్చు, నా తాలూకా ఇల్నెస్ని ట్రీట్ చేస్తే డబ్బులు ఇవ్వడం కాదు, నన్ను ఫిట్గా ఉంచితే నేను మీకు డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది. దిక్కుమాల మధ్య తరగతిని మనం ఏదైతే మనం అనుకుంటున్నామో, గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేము అండ్ ప్రైవేట్ హాస్పిటల్ తాలూకా ట్రీట్మెంట్ తట్టుకోలేము. కొత్త తరం వాళ్ళకి ఏంటంటే కొత్త మైండ్ సెట్ ఐడియాలజీ వచ్చింది కాబట్టి 2,000 రూపాయలు సిగరెట్కి పెడుతున్నారు, 2,000 రూపాయలు మందుకు పెడుతున్నారు కదా, దాన్ని మీరు 3,000 రూపాయలు చేయండి. వీటినే ఆసరాగా వాడుకొని వీటిల్లోనే ఫేక్ బిల్స్ పెట్టడం, వీటిల్లోనే ఫేక్ పాలసీస్ అనేటువంటివి క్రియేట్ చేయడం. ఆ నెంబర్స్ ATDలో మనం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు ప్లాన్ చేసుకొని తగ్గించుకోరా బాబు అంటే కనుక అలా చేయకుండా స్కామ్ చేసి తగ్గించుకునేటువంటి బాపతులు ఎక్కువైపోయారు. ఆల్రెడీ 100 కోట్ల మందికి కావాల్సినటువంటి హెల్త్ కవరేజ్ ఏదో ఒక రకంగా ఉంది అని నీతి ఆయోగ్ తాలూకా రిపోర్ట్ ఉంది. వీక్షకులకు, మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం. టెక్నాలజీతో పాటు జబ్బులు కూడా చాలా బాగా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. ఎంత కేర్ తీసుకున్నా, ఎన్ని డైట్స్ పాటించినా వచ్చే హెల్త్ ఇష్యూస్ మాత్రం రాక మానట్లేదు. ఇలా వస్తున్న ఇష్యూస్ ని కవర్ చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ మన ఇండియాలో మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. మరియు తీసుకున్న వాళ్ళకు కూడా చాలానే లిమిటేషన్స్ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ని యూజర్ ఫ్రెండ్లీ చేయడం కోసం జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ చాలానే మార్పులు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్స్ లో కూడా ఒక కొత్త మార్పును తీసుకొచ్చింది. అదే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎవ్రీవేర్. ఈ విషయంపై అప్డేట్స్ కోసం లెట్స్ ఆస్క్ రావు గారు. నమస్తే సార్. హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి కొత్త ఒక రూల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రూల్ ని హెల్త్ ఇన్సూరెన్స్ హోల్డర్స్ ఎలా యూజ్ చేసుకోగలుగుతారు సార్? ఒకటి, ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూస్ గా మారుతున్నటువంటి ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఇలాంటి పాజిటివ్ చేంజెస్ ఏవైతే ఉంటాయో చాలా వరకు పాలసీ హోల్డర్స్ అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీన్ని మనం యూజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు, అంటే ఒకవేళ ప్లాన్డ్ ట్రీట్మెంట్స్ కానీ లేదంటే ఎలెక్టివ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో, అంటే అనుకోకుండా వచ్చినవి కాకుండా ఓకే ఇది నేను చేయించుకోవాలి అంటే క్యాటరాక్ట్ ట్రీట్మెంట్ లాంటివి కానీ, మోకాళ్ళు సర్జరీ కానీ ఇలాంటివి ఏమైనా ఉండేటప్పుడు ఏంటి అంటే ఒక 48 hours అంటే 2 days ముందు కనుక ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఇంటిమేట్ చేస్తే వాళ్ళ క్యాష్లెస్ క్లెయిమ్ అనేటువంటిది ప్రాసెస్ చేయడానికి చూస్తారు. ఒకవేళ ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తే కనుక 2 daysలో అంటే 48 hours మనం ఇన్సూరెన్స్ కంపెనీకి కనుక ఏం ప్రమాదం జరిగింది ఏంటి అనేటువంటిది మనం త్రూ హాస్పిటల్ ద్వారా కానీ లేదంటే మనం డైరెక్ట్గా వాళ్ళకి ఇంటిమేట్ చేసినా కూడా ఆ క్లెయిమ్ అనేటువంటిది వాళ్ళు సెటిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మేజర్ పాయింట్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, క్లెయిమ్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ పాలసీ తాలూకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మాత్రమే జరుగుతూ ఉంటుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఏ హాస్పిటల్లో పడితే ఆ హాస్పిటల్లో జాయిన్ అయిపోతే నాకు అమౌంట్ వచ్చేస్తుంది, పాలసీ తాలూకా అమౌంట్ ఎంతవరకు ఉంటే, సమ్ అష్యూర్డ్ ఎంతవరకు ఉంటే అంతవరకు నాకు వస్తుంది అని చెప్పేసి అని. అలా కాకుండా కొన్ని క్రైటీరియాస్ అనేటువంటివి ఉన్నాయి. సో మినిమం 15 bed హాస్పిటల్స్ అయి ఉండాలి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం హాస్పిటల్ రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పేసి అని కొన్ని క్రైటీరియాస్ అనేటువంటివి ఉన్నాయి. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ హాస్పిటల్ ఎంపానల్ అయ్యి లేకపోతే కనుక ఆ హాస్పిటల్ వేరే ఇన్సూరెన్స్ కంపెనీతో ఆల్రెడీ ఎంపానల్ అయ్యి ఉంటుంది. సో అక్కడ ఎలా అయితే ఛార్జెస్ పే చేస్తారో అదే టైప్ ఆఫ్ ఛార్జెస్ని ఇక్కడ పాలసీ హోల్డర్స్కి కూడా పే చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ లో వస్తున్న మార్పుల వల్ల ఇన్సూరెన్స్ ఎన్రోల్మెంట్ ఎంతవరకు పెరుగుతుందంటారు? ఇప్పుడు ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటి అంటే, ఒకటి స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ కావచ్చు, తర్వాత పార్షియల్ పేమెంట్స్ అనేటువంటి, అంటే మనం క్లెయిమ్ ఒక 5 లక్షల కోసం పెడితే వాళ్ళు కోతలు కత్తిరింపులు అన్నీ వేసి 4 లక్షల రూపాయలకి ఇవ్వడం అని చెప్పేసి అని కావచ్చు. తర్వాత నెట్వర్క్ హాస్పిటల్స్ కాకుండా వాళ్ళ హాస్పిటల్ తాలూకా ట్రీట్మెంట్ చేయించుకుంటేనే క్యాష్లెస్ కింద రావడం, నాన్ నెట్వర్క్లో అయితే కనుక రియంబర్స్మెంట్ ప్రాసెస్ చాలా క్యంబర్సంగా ఉండడం. అంటే ఇప్పటి వరకు ప్రస్తుతానికి చూసుకుంటే 63% మాత్రమే ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేటువంటిది అవైల్ చేసుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళు ఇచ్చిన అంచనా. దాన్ని కంప్లీట్గా 100% చేయాలి అనేటువంటి దాని ప్రకారం ఇప్పుడు ఈ GAC వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మార్పులు, నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మారుతున్నాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. ఒకటి,
ఇంతవరకు మనకి నమ్మకం కలగకపోవడానికి, లేదంటే కౌంట్ పెద్దగా పెరగకపోవడానికి ఇందాక నేను చెప్పినటువంటి స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ కావచ్చు, తర్వాత పార్షియల్ పేమెంట్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం నో నెట్వర్క్ హాస్పిటల్స్. ఇప్పుడు దీని నుంచి కొంతవరకు తగ్గించుకొని ఎవరైనా సరే రీఎంబర్స్మెంట్ ప్రాసెస్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే డాక్యుమెంట్స్ కావాలి, మల్టిపుల్ క్వైరీస్ ఉంటాయి, అది ఎందుకు చేశారు, ఇది ఎందుకు చేశారు అని చెప్పేసి హాస్పిటల్కి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళడం, ఈ టూ అండ్ ఫ్రో బ్యాక్ అండ్ ఫోర్త్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంత తలనొప్పి ఎవడ పడతాడు అని చెప్పేసి ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులోకి ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి కనుక తీసుకొస్తే ఆబ్వియస్లీ యూజర్ తాలూకా ఎక్స్పీరియన్స్ కొంతవరకు మారుతుంది కాబట్టి, అండ్ దట్టు ఈ ఎంపానల్డ్ హాస్పిటల్స్ తాలూకా కౌంట్ ఏదైతే ఉంటుందో సుమారు 40,000 దాకా వెళ్తుంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా 40,000 హాస్పిటల్స్లో ఎక్కడో దగ్గర నాకు ట్రీట్మెంట్ కావాలి, నెట్వర్క్ హాస్పిటల్స్ నేషన్ వైడ్ ఉండేటప్పుడు నేను ఎక్కడో దగ్గర చేసుకోవాలి అనుకునేటప్పుడు ఏంటంటే పాలసీ హోల్డర్ తాలూకా ఎక్స్పీరియన్స్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, ఇవన్నీ డెఫినెట్గా బిల్డ్ అవుతాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ సైమల్టేనియస్గా ఈ రీఎంబర్స్మెంట్ ప్రాసెస్లో ఏంటంటే కొంతవరకు పాలసీ హోల్డర్స్ చేసిన తప్పులు ఉన్నాయి, ఏజెంట్లు చేసిన తప్పులు ఉన్నాయి, హాస్పిటల్స్ చేసిన తప్పులు ఉన్నాయి, ఈ ఫేక్ క్లెయిమ్స్ కావచ్చు, లేదంటే క్లెయిమ్స్ని బూస్టప్ చేయడం కావచ్చు, ఇవేవైతే ఉన్నాయో అవి కూడా కొంతవరకు తగ్గుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఇది మేజర్గా తీసుకురావడానికి ఒక మేజర్ రీజన్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ గుజరాత్లో జరిగినటువంటి ఈ నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ తాలూకా కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్ కంపెనీలకి నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్కి నెట్వర్క్ హాస్పిటల్స్కి మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్ వల్ల ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెరుగుతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫేక్ క్లెయిమ్స్ కావచ్చు, బూస్టింగ్ ఆఫ్ నెంబర్స్ కావచ్చు, ఇవి ఖచ్చితంగా తగ్గుతాయి. అండ్ ఇన్సూరెన్స్ సెటిల్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో స్పీడప్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానివల్ల మనం చెప్పుకున్నట్టుగా ఈ కాన్ఫిడెన్స్, ట్రస్ట్, తర్వాత యూజర్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇంకొకటి, చాలా మంది పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టే ప్రీమియం పే చేయడానికి కూడా చాలా ఆలోచిస్తుంటారు. అది కట్టేది 25,000 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 15,000 రూపాయలు అవ్వచ్చు. అదేదో ఇన్సూరెన్స్ కంపెనీని వీళ్ళే మోస్తున్నట్టుగా, వీళ్ళే పోషిస్తున్నట్టుగా అనేటువంటి పద్ధతుల్లో కొంతమంది పాలసీ హోల్డర్స్ ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే కొంతవరకు చెడ్డ పేరు రావడం, ఈ ఫేక్ క్లెయిమ్స్ అనేటువంటివి పెరగడం. కొంతమంది ఏమనుకుంటారంటే ఓకే, నేను ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేశాను, అనవసరంగా పోయింది కదా, అనవసరంగా పోయింది అనుకునే దాని బదులు వీడికి ఏది అనారోగ్యం రావాలా ఏంటి అన్నది నాకు అర్థం కావాలి. అంటే వీడు కట్టినటువంటి 15,000 రూపాయలకి ఒక 5,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ సెటిల్ చేయించుకుంటే మనశ్శాంతిగా ఉంటుందేమో మరి నాకు తెలియదు. కానీ అంటే ఇప్పుడు పాలసీ హోల్డర్స్ లో కూడా ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా గీస్ బేరాలాడి, కత్తిరించి, కోతలు వేసి పే చేయాల్సినటువంటి అమౌంట్స్ పూర్తిగా పే చేయడం అనేటువంటిది జరగలేదు. సో ఈ రెండిటి వల్ల మేబీ ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త నార్మ్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు యూజర్ బెనిఫిట్ అనేటువంటిది బాగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఒకవేళ అదే కనుక జరిగితే అందరూ కూడా అంటే 140 కోట్లకి సరైనటువంటి వైద్యం, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ప్రాపర్ ట్రీట్మెంట్ కావచ్చు, మెడికేషన్ కావచ్చు, అంతా బాగా అందుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సార్, రాబోయే రోజుల్లో ఎలాంటి చేంజెస్ రావాలి అండ్ ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అంటారు? ఒకటి, ఇప్పుడు మనం లేటెస్ట్ ట్రెండ్స్ కింద మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే, మనకు ఒక నిత్యానంద అని చెప్పేసి ఒక స్వామి ఉండేవాడు, కైలాస దేశనాథుడు. సో ఆయన చెప్పినటువంటి, అంటే ఆయన కొన్ని పిచ్చిగా చెప్పినా కూడా కొన్ని మంచివి కూడా చెప్పాడు. అందులో ఆయన చెప్పేది ఏంటి అంటే, డాక్టర్స్కి కావచ్చు, హాస్పిటల్స్కి కావచ్చు, నా తాలూకా ఇల్నెస్ని ట్రీట్ చేస్తే డబ్బులు ఇవ్వడం కాదు, నన్ను ఫిట్గా ఉంచితే నేను మీకు డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది. సో ఇక్కడ అదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేటువంటివి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మేబీ మార్పు చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఫర్ డ్యామేజ్, ప్రివెంట్ ది డ్యామేజ్ అనేటువంటి దానికోసం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇచ్చే బదులు ప్రమాదం జరగకుండా ఉండేలాగా ఏం చేయాలి అనేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమైనా తీసుకుంటే కనుక ఆ టైప్ ఆఫ్ థింగ్స్కి వచ్చేటువంటి అవకాశం బాగుంటుంది అని చెప్పేసి. దానికోసం ఏంటంటే హోలిస్టిక్ హెల్త్ అప్రోచ్ అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కావచ్చు, మెడికల్ షాప్స్ కావచ్చు, తర్వాత కన్సల్టేషన్స్ కావచ్చు, మెడికేషన్ కావచ్చు, ఈ క్లెయిమ్ ప్రాసెస్ కావచ్చు, కస్టమర్ సర్వీస్, ఇవన్నీ కలిపి ఒక సింగిల్ అంబ్రెల్లా కింద ఉంటే కనుక,
అంటే ఒక హాస్పిటల్ వాడికి ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుంది, ఓన్ మెడికల్ షాప్ ఉంటుంది, ఓన్ మెడికల్ డాక్టర్ తాలూకా కన్సల్టేషన్ ఉంటుంది. అంటే ఆ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఆ టోటల్ ఎకో సిస్టమ్ అనేటువంటిది వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు, బిల్డ్ చేయగలుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్లో కావచ్చు, క్రాస్ టైఅప్స్ కింద అంటే కొన్ని జిమ్స్తో టైఅప్ పెట్టుకోవడం కావచ్చు, ఆ ఫిట్నెస్ లెవెల్స్ అనేటువంటి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటే, నేను ఫిట్గా ఉంటే నాకు డిస్కౌంట్స్ ఇవ్వడం అనేటువంటిది కావచ్చు, నేను ఫిట్గా ఉంటే కనుక నాకు కొన్ని రివార్డ్ పాయింట్స్ లాంటివి ఇవ్వడం కావచ్చు. అంటే నేను బాగుండాలి, నేను బాగుంటే నాతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా బాగుంటుంది అని చెప్పేసి అనేటువంటి థాట్ ప్రాసెస్కి ఎప్పుడైతే మారుతున్నారో, అంటే ఆల్రెడీ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫాలో అవుతున్నాయి, బట్ ఓవరాల్గా ఉన్నటువంటి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇదే టైప్ ఆఫ్ విధానానికి వస్తే కనుక ఆబ్వియస్లీ అందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకొక మేజర్ థింగ్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు నాకు షుగర్ ఉందనుకుందాం, డయాబెటిక్ అని, నా తాలూకా HbA1c లెవెల్స్ చూసుకుంటే 7 ఉంటుంది. ఇంకొక పర్సన్ ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నటువంటి పర్సన్ తన తాలూకా HbA1c 9 ఉంది. తనకి అదే టైప్ ఆఫ్ ప్రీమియం, నాకు అదే టైప్ ఆఫ్ ప్రీమియం ఉంటే కరెక్ట్ కాదు. సో దానికోసం ఏంటి అంటే కస్టమైజ్డ్ అండ్ టైలర్డ్ ప్రీమియం అంటాం. సో నాకున్నటువంటి ఫిట్నెస్ లెవెల్కి, నాకున్నటువంటి హెల్త్ ఇష్యూస్కి కస్టమైజ్డ్ ప్రీమియము లేదంటే టైలర్డ్ ప్రీమియము, టైలర్డ్ పాలసీస్ అనేటువంటివి ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని ఆఫర్ చేస్తాయి. అందులోకి ఈ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చాయో కొత్తగానో, వాళ్ళు ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అనేటువంటి వాళ్ళ అండర్ రైటింగ్ గైడ్ లైన్స్ అనేటువంటివి చూసుకోవడం ఇవంతా కూడా చాలా బాగా మారుతున్నాయి కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ చేంజెస్ అనేటువంటివి చూస్తున్నాం. ఈ డిస్టింక్షన్ అనేటువంటిది పాత తరం ఇన్సూరెన్స్ కంపెనీలు, కొత్త తరం ఇన్సూరెన్స్ కంపెనీలు, ఈ డిస్టింక్టివ్ మార్క్ అనేటువంటిది మీకు క్లియర్ కట్గా కనబడుతుంది. మూడోది వచ్చేటప్పటికి AI బేస్డ్ సెటిల్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ లేదంటే హాస్పిటల్కి కానీ ఇంటిమేట్ చేయాలి, వాళ్ళు అప్పుడు పేపర్ వర్క్ అంతా ప్రాసెస్ అంతా ఇనిషియేట్ చేస్తారు. అట్లా కాకుండా ఓపెన్ డేటా ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో స్మార్ట్ డేటా షేరింగ్ అనేటువంటిది, బ్లాక్ చైన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా డేటా అనేటువంటిది కొలెక్ట్ చేసి నేను వాడుతున్నటువంటి ట్యాబ్లెట్స్ ఏంటి అనేటువంటివి తెలుసుకొని, లేదా నేను వాడుతున్నటువంటి డిసీజెస్ ఏవైతే డిక్లేర్ చేస్తున్నానో, అంటే నేను వాడుతున్న మందులకి వర్సెస్ డిక్లేర్ చేస్తుంది. కొన్నిసార్లు క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడానికి, ఫేక్ క్లెయిమ్స్ రావడానికి కారణం ఏంటి అంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఫుల్ డీటెయిల్స్ డిక్లేర్ చేయరు, అనవసరంగా ప్రీమియం పెరుగుతుంది అని చెప్పేసి అని. అలా కాకుండా నాకు ఈ మెడికల్ షాపుల తాలూకా నుంచి డేటా వస్తూ ఉంటుంది. సో ఓకే, నాకు ఈ మొబైల్ నెంబర్కి ఈ పేషెంట్ ఈ మందులు వాడుతున్నాడు, ఇది వాడుతున్నాడు అంటే వాడికి ఏదో ఉంది. సో ఈ టైప్ ఆఫ్ ఓపెన్ డేటా షేరింగ్ ఉంటే కనుక ఫాల్స్ క్లెయిమ్స్ అనేటువంటివి కొంతవరకు తగ్గేటువంటి అవకాశం కనబడుతుంటుంది. నెక్స్ట్ AI బేస్డ్ సెటిల్మెంట్ అని చెప్తున్నాం. మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము అంటే కనుక సీసీ క్యామ్ చూసి, ఓకే సీసీ క్యామ్లో ఈ పేషెంట్ వచ్చాడు, వీడు డయాగ్నోస్టిక్ కోసం వచ్చాడా, లేదంటే ట్రీట్మెంట్ కోసం వచ్చాడా, లేదంటే ఆపరేషన్ కోసం వచ్చాడా అనేటువంటిది ఆటోమేటిక్గా క్లెయిమ్ ప్రాసెస్ కూడా ట్రిగర్ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి హాస్పిటల్కి, ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ టైప్ ఆఫ్ నెట్వర్క్, కనెక్టివిటీ, డేటా షేరింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మనం ఫ్యామిలీ తాలూకా ప్లానింగ్లోకి వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ కవర్ అనేటువంటిది కొంతవరకు ఇంపార్టెంట్ పాయింట్ కింద ఉంది. అంటే వాళ్ళు ఇచ్చేటువంటిది బేసిక్గా మనం ప్రైవేట్గా తీసుకునేటువంటివి ఏంటంటే 25,000 50,000 రూపాయలు మాక్సిమం ప్రెగ్నెన్సీ కవర్ కింద ఇస్తాడు. అండ్ దానికి 1 year 2 years వెయిటింగ్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఎప్పుడైతే పెరిగిందో ఆబ్వియస్లీ IVFకి వెళ్ళడం అనేటువంటిది, జనరల్గా IVF అనేటువంటిది కవర్ కాకపోవడం, IVF కోసమే ఆల్మోస్ట్ 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది. ఇప్పుడు ఈ IVFని కవర్ చేస్తూ తీసుకొచ్చినటువంటి కొన్ని హెల్త్ పాలసీస్ అనేటువంటివి రావడం కూడా జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకొక పాయింట్ కింద అంటే మేబీ 5th పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పాత తరం ఇన్సూరెన్స్ కంపెనీస్ వర్సెస్ టెక్నాలజీ బేస్డ్, డిజిటల్ బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అని చెప్పేసి మనం మాట్లాడుతాం. వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త కొత్త సర్వీసెస్ కావచ్చు, ప్రోడక్ట్స్ అనేటువంటివి చాలా ఫాస్ట్గా ఉంటున్నాయి, బాగుంటున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే టెక్ సేవీ ఆర్ డిజిటల్ ఫ్రంట్గా ఉండేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇండియా లాంటి 140 కోట్ల జనాభాలో ఉన్న వాళ్ళు టెక్ సేవీ, ఫిన్టెక్ సేవీ వాళ్ళు ఒక ఎడ్జ్లో ఉంటారు. అసలు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అసలు ఏది అక్కర్లేదు అనేటువంటి ఫైనాన్షియల్ ఇల్లిటరేట్ పీపుల్ ఒక ఇంట్లో ఉంటారు. వీళ్ళిద్దరిని మనం చూసుకునేటప్పుడు ఏంటి అంటే ఓకే ఇంత బ్రాడ్ స్పెక్ట్రమ్ లో మనం కావాల్సి వచ్చేటప్పుడు ఏంటి అంటే ఈ కేటగిరీకి ఈ సెగ్మెంట్ కావాల్సిన ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒకలా ఉంటాయి, ఈ సెగ్మెంట్ కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫెసిలిటీస్ ఒకలా ఉంటాయి. ఈ రెండింటిని మర్జ్ చేయగలిగితే కనుక
పాలసీ పర్చేసింగ్ మెకానిజం కావచ్చు, పాలసీలను మేనేజ్ చేసుకునేటువంటి విధానం కావచ్చు, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఇంకా స్ట్రీమ్ లైన్ చేయగలిగితే వీళ్ళందరినీ కలిపి మనం ఒక దగ్గరికి తీసుకురాగలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ డిజిటల్ పరంగా వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఒక రకమైన బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ తాలూకా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇంకా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కస్టమర్ తాలూకా రిటెన్షన్ అనేటువంటిది బాగుంటుంది. ఎందుకంటే సర్వీస్ అనేటువంటిది ఓన్లీ మొత్తం అంతా యాప్లోనే చేసుకోగలుగుతున్నాడు అనేటప్పుడు నేను ఏజెంట్ కాల్ చేయాలి, పేపర్ వర్క్ సబ్మిట్ చేయాలి, కేవైసీ సబ్మిట్ చేయాలి, క్యాన్సిల్డ్ చెక్ ఇవ్వాలి, ఇంత తలనొప్పి కాకుండా మొత్తం అంతా నేను యాప్ బేస్డ్లో చేయగలిగితే కనుక ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఎక్స్పీడైట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ట్రస్ట్, కాన్ఫిడెన్స్, బ్రాండ్ బిల్డింగ్ అనేటువంటిది ఈజీగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా 6th పాయింట్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ రిపాజిటరీ అని చెప్పేసి అని మనం డిమెటీరియలైజేషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే మనం ఏదైనా షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో కొనుక్కుంటే డిమాట్ అకౌంట్లో ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఉంటుంది. అదే రకంగా ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా సరే లైఫ్ కావచ్చు, నాన్ లైఫ్ కావచ్చు, ఆర్ జనరల్ గురించి ఏమైనా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి ఇవన్నీ పేపర్ ఫార్మేట్లో ఉంటాయి. అలా కాకుండా ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో కావాలి అని చెప్పేసి ఇన్సూరెన్స్ రిపాజిటరీస్ అనేటువంటి ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇంక ఇప్పుడు కొంచెం పికప్ అనేటువంటిది వస్తుంది. సో అదొక మేజర్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవచ్చు. సో దట్ ఒక మనిషికి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కలిపి ఒకే దగ్గర క్లియర్ కట్గా కనబడుతూ ఉంటుంది. మేబీ హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి వచ్చేటప్పటికైతే డేటా షేరింగ్, ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది క్లియర్ కట్గా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు బీమా సుగమ్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అని ఇప్పుడు మనకి ఆన్లైన్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్ ఎలాగైతే ఉన్నాయో, కొటేషన్స్ అన్ని కూడా మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి ఎలా అయితే తెస్తున్నాయో, సో అదే టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిపి ఒక టైప్ ఆఫ్ ఎక్స్చేంజ్ కింద రావడం జరుగుతుంది. దాంట్లో ఏంటి అంటే ఎవరికైనా సరే బేసిక్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి కొటేషన్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి ఒకే ప్లాట్ఫామ్ నుంచి తెచ్చుకోవచ్చు. ఇన్ఫాక్ట్ బై చేయాలి అనుకునేటప్పుడు అక్కడ కూడా బై చేసుకోవచ్చు, అదే ప్లాట్ఫామ్ నుంచి బై చేసుకోవచ్చు. సర్వీస్ రిక్వెస్ట్ ఏమైనా సరే రేస్ చేయాలి అన్నా కూడా అదే కామన్ ఎక్స్చేంజ్ నుంచి కామన్ సర్వీస్ ఎక్స్చేంజ్ కింద రేస్ చేసుకోవచ్చు. అంటే క్లెయిమ్స్ ఏమైనా సెటిల్ చేయాల్సి వచ్చినా, డీటెయిల్స్ ఏమైనా మార్చుకోవాల్సి వచ్చినా, ఫోన్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్, ఇంటి అడ్రస్ కానీ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు కానీ, లేదంటే కొత్త మెంబర్ని యాడ్ చేయాల్సి వచ్చేటప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కామన్ సర్వీస్ రిక్వెస్ట్ల కింద, కామన్ సర్వీస్ ఎక్స్చేంజెస్ ప్లాట్ఫామ్స్ కింద వచ్చేటప్పుడు ఏంటి అంటే ఇవన్నీ ఈజీ అవుతాయి. ఎప్పుడైతే ఇంత ఓపెన్ డేటా ట్రాన్స్పరెన్సీ వస్తుందో ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనేది ఉంది. అంటే మనం రెన్యూ చేసుకునేటప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారడానికి, అలా కాకుండా ఎనీ టైం పోర్టబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నాకు పాలసీ లైవ్లో ఉండేటప్పుడు ఒక 2 నెలల పాటు నేను ఒక కంపెనీతో, తర్వాత ఒక 2 నెలల తర్వాత నేను మారాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వేరే కంపెనీకి ఈజీగా మారడానికి అవకాశం ఉంటుంది. అంటే నేను రెన్యువల్ వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ టైప్ ఆఫ్ నామ్స్ ఇంకా రాగలిగితే కనుక డెఫినెట్లీ యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అంటాం. అంటే ఏదైనా క్లెయిమ్ రిజెక్ట్ చేసినా లేదంటే తక్కువ అమౌంట్ ఇచ్చినా కూడా నేను ఓంబడ్స్మెన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనుకునేటప్పుడు ఏంటంటే పేపర్ వర్క్ కానీ, ఆన్లైన్ పోర్టల్లో కానీ, తర్వాత వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు, హీరింగ్ ఎప్పుడు జరుగుతుంది అన్నది తెలియదు. అలా కాకుండా ఇప్పుడు సెబీ వాళ్ళు స్మార్ట్ ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అని చెప్పేసి అని ప్రతిదీ ఆన్లైన్లోనే ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అందులోనే ఉంటుంది, టీపీఏ కూడా అందులోనే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, అదే ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఓడిఆర్ ప్లాట్ఫామ్లో ఉండగలగాలి. అట్ ద సేమ్ టైం ఈ కస్టమర్ ఎవరైతే కంప్లైంట్ లాంచ్ చేస్తున్నారో తను కూడా రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఫాస్ట్గా ఈ గ్రీవెన్స్ ఏదైనా వచ్చినా కూడా దాన్ని కూడా ఆల్మోస్ట్ 15 days నుంచి 30 daysలో రిజాల్వ్ చేయగలిగేలాగా అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మేజర్ స్టెప్స్ అనేటువంటివి వస్తే కనుక ఇన్సూరెన్స్ పెనిట్రేషన్, ఎస్పెషలీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సార్, ఇంతకుముందు మీరు చెప్పిన పాయింట్స్ ప్రకారం ఆ చేంజెస్, ఎలాంటి చేంజెస్ రావాలో అన్న దాని ప్రకారం గవర్నమెంట్ కూడా చాలా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ పబ్లిక్ కోసం ప్రొవైడ్ చేస్తుంది. మరి అందులో ఎందుకు ఇన్ని డెవలప్మెంట్, ఇన్ని చేంజెస్ కానీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండట్లేదు ఆ స్కీమ్స్? ఒకటి, ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ కార్డ్ ఫెసిలిటీస్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం చేశారు.
ఇప్పుడు ఎయిమ్స్ ఉంది, నిన్న మొన్న వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే ప్రతి పేషెంట్కి స్మార్ట్ కార్డ్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పేసి అని, ఆ స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ చేసుకుంటే కనుక వాళ్ళకు ఉండేటువంటి కన్సల్టేషన్స్, మెడిసిన్స్ అనేటువంటి అన్నీ కూడా స్మార్ట్ కార్డులోనే తెలుస్తుంటాయని చెప్పేసి. అండ్ రెండో డేటా పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్లోనే ఈ స్మార్ట్ కార్డ్ ఫెసిలిటీ గురించి మనం చూస్తున్నప్పుడు, అలాగా అన్ని రకాల గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ స్మార్ట్ కార్డ్ ఫెసిలిటీ ఉంటే ఆబ్వియస్లీ డేటా షేరింగ్ అనేటువంటిది ఈజీ అవుతుందని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం. రెండోది గవర్నమెంట్ స్కీమ్స్ కింద మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒక నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం చూసుకునేటప్పుడు సుమారు 100 కోట్ల భారతీయులకి ఆల్రెడీ ఏదో ఒక రకంగా హెల్త్ కవరేజ్ అనేటువంటిది ఉంది. అది ₹1,00,000 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. ఏదో ఒక రకంగా సుమారు 100 కోట్ల జనాభాకి ఖచ్చితంగా హెల్త్ కవరేజ్ అనేటువంటిది వస్తుందని చెప్పేసి తెలుస్తుంది మనకి. సోషల్ హెల్త్ స్కీమ్స్ కావచ్చు, గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కావచ్చు, ఎంప్లాయర్ స్పాన్సర్డ్ కావచ్చు, తర్వాత కొన్ని గ్రూప్ కైండ్ ఆఫ్ అసోసియేషన్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఈ టైప్ ఆఫ్ హెల్త్ కవరేజ్ అనేటువంటి ఎక్కడో దగ్గర ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఏదో ఒక రకమైనటువంటి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్తో కవర్ అయిపోతుంది. వాళ్ళకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనుకోండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది కావచ్చు, లేదంటే రాజస్థాన్లో కూడా సుమారు 80% ఆఫ్ ది పాపులేషన్ బిలో పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ కవరేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అండ్ అందులోకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకునేటప్పుడు ఏంటంటే హెల్త్కి కొంచెం వరకు పెద్దపీట వేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే కేంద్రం తరపు నుంచి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడైతే కనుక 90,000 కోట్ల రూపాయలు హెల్త్ కోసం, ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు చెరో 15,000 కోట్ల రూపాయలు అనేటువంటివి కూడా ఇక్కడ మనకి స్పెండ్ చేయడం జరుగుతుంది. ఒకటి. రెండోది వచ్చేటప్పటికి లార్జెస్ట్ ఎంప్లాయర్ కింద ఉన్నటువంటి డిఫెన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, వాళ్ళ తాలూకా ఓన్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ వాళ్ళకు ఉన్నాయి. డిఫెన్స్ వాళ్ళందరికీ కూడా డిఫెన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి, రైల్వే వాళ్ళకి రైల్వే హాస్పిటల్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు మేజర్ ఎంప్లాయర్స్ కింద మనం చెప్పుకుంటున్నాం. అలా కాకుండా ప్రైవేట్ ఎంప్లాయర్స్కి వచ్చేటప్పటికి టాటాస్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, వాళ్ళ తాలూకా ఓన్ టైప్స్ అనేటువంటివి ఎంప్లాయర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేటువంటివి ఉన్నాయని చెప్పేసి అని చెప్తున్నాం. అంటే లేనివి ఎవరికి అని చెప్పేసి వచ్చేటప్పటికి ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు, సోల్ ప్రొపరేటర్స్ కావచ్చు, స్మాల్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కావచ్చు, ఆ స్మాల్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ప్రాపర్ కవరేజ్ లేదు అని చెప్పేసి అని క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. 143 కోట్ల జనాభాలో కేవలం 100 కోట్ల మందికే ఉంది అంటే కనుక మిగతా 40 కోట్లకి ఎటువంటి కవరేజ్ లేదు అని చెప్పేసి అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ అందులోకి మనకి మధ్యతరగతి కుటుంబీకులకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే, మేబీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే దిక్కుమాల మధ్య తరగతి కింద చెప్పుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోలేము, అలా అని చెప్పి ప్రైవేట్ వైద్యం తట్టుకోలేము. ఈ రెండింటిని మనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ 40 కోట్లు లేదంటే అబౌవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు అండ్ దట్టు టాప్ లెవెల్లో లేని వాళ్ళు, వీళ్ళకి మాత్రమే ఈ టైప్ ఆఫ్ హెల్త్ కాన్షియస్నెస్ లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ అనేటువంటిది ఇప్పుడిప్పుడు పెరుగుతున్నది కాబట్టి సో కొంతవరకు వాళ్ళకు కూడా మేజర్ బెనిఫిషియరీ అనేది ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి హెల్త్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సార్, లాస్ట్ మీరు చెప్పిన పాయింట్ ప్రకారం మెడికల్ కాస్టింగ్ అనేది చాలా పెరిగిపోయింది. మరి వచ్చే బడ్జెట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించి ట్యాక్స్ స్లాబ్స్ ఏమన్నా చేంజ్ అవుతాయంటారా? ఏమో నాకైతే ట్యాక్స్ స్లాబ్స్ మారుతాయో లేదా బడ్జెట్లో ఏం చెప్తారా అనేటువంటిది ఆ హల్వా సర్నీలో నేనైతే లేను కాబట్టి నాకు ఐడియా లేదు. బడ్జెట్ వచ్చిందాక వెయిట్ చేయాల్సిందే. అండ్ ఆ బడ్జెట్లో కూడా ఏంటంటే ఇదంతా ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి ఈవెన్ పెద్దగా గవర్నమెంట్ కూడా పెద్దగా చేయడానికి ఏమి ఉండదు. అంటే ప్రతి ఒక్కరికి ఆశావాహులకి అయితే కనుక ఏం చేసినా కూడా బాగానే ఉంటుంది, ప్రభుత్వానికి ఉన్నటువంటి డబ్బులన్నీ నాకు ఇచ్చేసినా కూడా ఆనందంగానే ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ట్యాక్స్ స్లాబ్ది పక్కన పెట్టేస్తే హెల్త్ కాస్ట్ ఏదైతే మీరు చెప్పారో, ఇందాక మనం చెప్పుకున్నటువంటి దిక్కుమాలిన మధ్య తరగతిని మనం ఏదైతే మనం అనుకుంటున్నామో గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేము అండ్ ప్రైవేట్ హాస్పిటల్ తాలూకా ట్రీట్మెంట్ తట్టుకోలేము. అండ్ ఇక్కడ చాలా మంది అనుకునేది ఏంటి అంటే గనక మధ్య తరగతి కుటుంబీకులు ఈ కాస్ట్ ని తట్టుకోలేరేమో అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా మంది ఫీల్ అవుతుంటారు. బట్ మనం చెప్తున్నటువంటి ప్రీవియస్ ఎపిసోడ్స్ ఒకసారి వింటే ప్రతి మధ్య తరగతి కుటుంబీకుడికి ఆదాయం పెరిగింది.
లైఫ్ స్టైల్ పెరిగింది, పెన్షన్ పెరిగింది, గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ నుంచి వచ్చే డబ్బులు పెరిగాయి. ఈ రోజుల్లో ఈ 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు పెద్ద లెక్క కాదు. ఇంకోలా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఏదో ఒక రకంగా కనీసం 10 లక్షల రూపాయలు హెల్త్ కవరేజ్ ఉందని నీతి ఆయోగ్ తాలూకా రిపోర్ట్ ఉంది. ఇంకా వేరేగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి ఈ గణాంకాలు క్లియర్ కట్ గా చెప్తున్నాయి మనకి. పోనీ అలా కాకుండా ఇంకోలా ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చాయి కాబట్టి హెల్త్ కేర్ కాస్ట్ పెరిగింది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇక మీదట నెసెసిటీ కాదు, అంటే లగ్జరీ కాదు, నెసెసిటీ మ్యాండేటరీ అనేటువంటి పద్ధతుల్లో ఎవరు ఆలోచించాలి అంటే వాడి దగ్గర కనీసం 10 లక్షల రూపాయలు కూడా లేనివాడు ఈ థాట్ ప్రాసెస్ లో ఉండాలి. కానీ స్టాక్ మార్కెట్లు పెరిగాయి, భూముల తాలూకా ధరలు పెరిగాయి, ప్రతి ఒక్కరి దగ్గర కనీసం 10 లక్షల రూపాయలు నిల్వ అనేటువంటిది కొనువ ఆల్రెడీ బ్యాంకుల్లో డిపాజిట్ల కిందో లేదంటే బంగారం కిందో చిట్ ఫండ్లోనే ఎక్కడో దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి. వీళ్ళ తాలూకా ఆలోచన ఏంటి అంటే నేను సంవత్సరానికి ఆ 25,000 రూపాయలు 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎందుకు ఇచ్చుకోవాలి, ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోనీ 3 సంవత్సరాలు గట్టిగా నేను ప్రతి నెల 25,000 రూపాయల చొప్పున నేను సేవ్ చేసుకుంటే నా దగ్గర 10,000 రూపాయలు మెడికల్ కార్పస్ అనేటువంటిది క్రియేట్ అవుద్ది కదా అని చెప్పేసి అనవసరంగా ఇన్సూరెన్స్ కంపెనీకి నేను ఎందుకు ఇవ్వాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ లో చాలా మంది ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా అంటే మనం కాస్ట్ పెరిగింది అని చెప్పేసి అని అంటున్నాం. ఓకే, ఎప్పుడైతే కోవిడ్ తర్వాత ట్రీట్మెంట్ తాలూకా కాస్ట్, డయాగ్నోస్టిక్ తాలూకా కాస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ 10 లక్షల రూపాయలు హాస్పిటల్స్ కి పెద్దగా ఆనట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం ప్రజలు కట్టడానికి కూడా రెడీగానే ఉన్నారు. ఎందుకంటే మనం చెప్పినటువంటి IVF ట్రీట్మెంట్ గురించి 10 లక్షల రూపాయలు అంటే ఒక డెలివరీ కావాలి అన్నా లేదంటే పిల్లలు కావాలి అన్నా ఈ రోజుల్లో 10 లక్షలు 15 లక్షల రూపాయలు అనేటువంటిది ఈజీగా పక్కన పెట్టగలిగేటువంటి కెపాసిటీ పెరిగింది. అంటే ఆ రకంగా చూసుకునేటప్పుడు మనల్ని మనం పొగుడుకోవాల్సినటువంటి అవసరం. అలా కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి సార్, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఫ్యామిలీలు దివాలాలు తీస్తాయి సార్ అనేటువంటి పాత పద్ధతుల్లో ఒకప్పుడు ఉండేదేమో. ఇప్పుడు కూడా ఏంటంటే ఓకే, కొన్ని ఫ్యామిలీస్ కావాలి, మ్యాండేటరీగా ఉండాలి. అండ్ దట్టు మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే చాలా మంది థాట్ ప్రాసెస్ ఏంటి అంటే ఓకే 10 లక్షలు కాకపోయినా ఒక 5 లక్షలు అనేటువంటి చేతిలో ఉంటే చాలు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అంటే మరి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటో నాకు అర్థం కాదు. కానీ అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే జస్ట్ 5 లక్షలే బిల్ అవుతుందా, 5 లక్షల పైన అయితే కనుక డిస్కౌంట్ వస్తుందా అనేటువంటి ఆలోచన నాకు తెలియదు. అంటే 5 లక్షలు కట్టగానే డాక్టర్ కూడా ఫ్రెండ్ అయిపోతాడు అనమాట. ఫ్రెండ్ అయిపోగానే ఏంటంటే బిల్లు డిస్కౌంట్ ఇచ్చేయని చెప్పేసి అని బాటా రేట్లో 4,99,999 రూపాయల వరకే బిల్లు అవుతుంది, మిగతా రూపాయి వెనక్కి వస్తుంది అనేటువంటి ఆలోచనలో చాలా మందికి రావడం వచ్చేసింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోలా చెప్పాల్సి వచ్చినప్పుడు అంటే వేరే పాయింట్ కింద మనం మాట్లాడతాం అంటే అనారోగ్యం రావడానికి గల మేజర్ కారణాలు సిగరెట్, మందు, ఈ రెండే కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకునేటప్పుడు వీళ్ళు ఆన్ అండ్ యావరేజ్ గా ఏదైనా పండగ వచ్చినా పబ్బం వచ్చినా మందు మీద రికార్డ్ సేల్స్ జరుగుతాయి. కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు, హైయెస్ట్ రికార్డ్ సేల్స్ ఇన్ ఆల్కహాల్ కన్సంప్షన్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే మందు తాగితే ఆరోగ్యానికి హానికరం అని తెలుసు, సినిమాల్లో వేస్తారు, సీరియల్లో వేస్తారు. సిగరెట్ తాగితే హానికరం అని తెలుసు. ఈ రెండిటి వల్ల ఆరోగ్యానికి అనారోగ్యం వస్తుందని కూడా తెలుసు మనకి. అండ్ ఒక చిన్న అంచనా ప్రకారం అంటే ఒక సర్వే ప్రకారం ఏంటి అంటే నెలకి 2,000 రూపాయలు సిగరెట్ మీద, ఇంకో 2,000 రూపాయలు మందు మీద అనేటువంటిది ఖర్చు పెడుతున్నారు ఆన్ అండ్ యావరేజ్ గా. అయితే ఇప్పుడు వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే వాడు ఎప్పుడైనా ఆరోగ్యం డ్యామేజ్ అయితే ప్రాబ్లం వాడికి ఉండదు. ఎందుకంటే వీడిని తీసుకెళ్లి హాస్పిటల్లో వేసేస్తారు. హాస్పిటల్లో వేసేస్తే కనుక వాడు బయటకు వస్తారో అని బయట ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తలపట్టుకొని కూర్చుంటారు. ఆ హాస్పిటల్ బిల్ ఎంత అవుతుంది అనేటువంటి తలపట్టుకొని కూర్చునేది బయట వాళ్ళు. సో నేను ఈ కొత్త తరం వాళ్ళకి ఏంటంటే కొత్త మైండ్ సెట్ ఐడియాలజీ వచ్చింది కాబట్టి 2,000 రూపాయలు సిగరెట్కి పెడుతున్నారు, 2,000 రూపాయలు మందుకు పెడుతున్నారు కదా, దాన్ని మీరు 3,000 రూపాయలు చేయండి. అంటే మీరు సిగరెట్కి తాగేది 3,000 రూపాయలు చేయండి, మందుకు తాగేది 3,000 రూపాయలు చేయండి. మొత్తం కాస్ట్ ఎంత 6,000 రూపాయలు అవుతుంది. ప్లస్ ఇంకొక 1,000 రూపాయలు అడిషనల్ గా పెట్టుకోండి. 3,000తో మందు తాగండి, 3,000తో సిగరెట్ తాగండి, 1,000 రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో దట్ ఇందాక నేను చెప్పినటువంటి బయట ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నువ్వు కట్టినటువంటి ఈ 1,000 రూపాయలతో హెల్త్ కవరేజ్ అనేది వస్తుంది. దానివల్ల నువ్వు 5 లక్షల బిల్ అవ్వచ్చు, 10 లక్షల బిల్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేటువంటి జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇలాంటి వాటికి రాజీవ్ ఆరోగ్యశ్రీలు, జగనన్న స్కీములు, తర్వాత రాజశేఖర రెడ్డి స్కీములు పని చేయకపోవచ్చేమో. బట్ అలాంటి వాటికి ఏంటంటే మేబీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంతవరకు కేర్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం తాగి తందనాలాడి జల్సా చేసిన దానికి
మూల్యం మనమే చెల్లించుకుంటున్నాం. 1000 రూపాయలు పక్కన పెట్టేస్తే చాలు. జనరల్గా 12,000 రూపాయలకి మంచి ఒక 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. అది తీసుకునేటప్పుడు బయట ఫ్యామిలీ మెంబర్స్ కి తలనొప్పి ఉండదు, నువ్వు బయటికి సేఫ్ గా రావచ్చు, మంచి ట్రీట్మెంట్ అందుతుంది అనేటువంటి నమ్మకం కూడా వాళ్ళకు ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్ లో ట్యాక్స్ బెనిఫిట్ కోసం అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఈ 80D తాలూకా సెక్షన్ కి ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 10 ఏళ్ల కిందటివో 6 ఏళ్ల కిందటి తాలూకా నెంబర్ల కింద మనం చూసుకుంటున్నాం. కోవిడ్ తర్వాత కాస్ట్ బాగా పెరిగింది అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒక 50 ఏళ్ల పర్సన్ 2+2 కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే వైఫ్ హస్బెండ్ 2 పిల్లలు 50 ఏళ్ళ పర్సన్, వాడికి షుగరు బీపీ ఉంది. సో వాడికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 10 లక్షల రూపాయలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక 50,000 రూపాయలు కావాల్సి వస్తుంది మినిమం అది. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి 25,000 డిడక్షన్ ఏదైతే ఉందో అది సరిపోదు. దీనికి తోడు మళ్ళీ డయాగ్నోస్టిక్ టెస్ట్లు, ప్రివెంటివ్ హెల్త్ కేర్ చెకప్స్ అని చెప్పేసి ఈ రోజుల్లో ఒక 5,000 రూపాయలకి ఒక బేసిక్ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా ఫుల్ బాడీ చెకప్ అనేటువంటిది జరగట్లేదు. ఓ 10,000 రూపాయలు 12,000 రూపాయలు అనేటువంటిది ఖచ్చితంగా పక్కన పెట్టాల్సి వస్తుంది. సో మీరు చెప్పినటువంటి పాయింట్ ప్రకారం ట్యాక్స్ ల్యాబ్ లో చేంజెస్ వస్తే మంచిదే. బట్ గవర్నమెంట్ ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి అంటే వీటినే ఆసరాగా వాడుకొని వీటిల్లోనే ఫేక్ బిల్స్ పెట్టడం, వీటిల్లోనే ఫేక్ పాలసీస్ అనేటువంటివి క్రియేట్ చేయడం. ఆ నెంబర్స్ 80Dలో మనం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు ప్లాన్ చేసుకొని తగ్గించుకోరా బాబు అంటే కనుక అలా చేయకుండా స్కామ్ చేసి తగ్గించుకునేటువంటి బాపతులు ఎక్కువైపోయారు. సో ఆ తలనొప్పి మాకు వద్దు, మేము ఎటువంటి డిడక్షన్స్ ఇవ్వదలుచుకోలేదు, ప్లేన్ నువ్వు ఎంత సంపాదిస్తావో దానికి తగ్గట్టుగా ట్యాక్స్ కట్టే అన్నట్టుగా కొత్త రెజ్యూమ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ కొత్త రెజ్యూమ్కి వచ్చినప్పుడు 80Cలో ఎంత పెట్టుకుంటే నీకేంటి, 80Dలో నీవు పెట్టుకుంటే ఏంటి, 80CCDలో ఎంత పెట్టుకుంటే నీకేంటి, ఇది కాకుండా 80GG ఇలాంటి సెక్షన్లతో నాకు సంబంధం లేదు. నువ్వు సంపాదించుకుంటుందని నాకు అట్టు, నువ్వు డబ్బులు నీ ఇష్టం, నువ్వు తాగుతావా, తందనాలు ఆడతావా, ఖర్చు పెట్టుకుంటావా, 80Cలో పెడతావా 80Dలో పెడతావా అన్నది నాకు అనవసరం అనేటువంటి థాట్ ప్రాసెస్ లో గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళు 80D తాలూకా లిమిట్ మీరు 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచండి, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ 5,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు చేయండి అంటే కనుక గవర్నమెంట్ వింటదా లేదా అన్నది తెలియదు. అండ్ ఇంకొక పాయింట్ మనం చెప్పుకున్నది, ఆల్రెడీ 100 కోట్ల మందికి కావాల్సినటువంటి హెల్త్ కవరేజ్ ఏదో ఒక రకంగా ఉంది అని నీతి ఆయోగ్ తాలూకా రిపోర్ట్ ఉంది. ఉండేటప్పుడు నేను మళ్ళీ హెల్త్ కోసం అని చెప్పి ప్రత్యేకించి ఏదో ఒక నేను బెనిఫిట్ ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే గవర్నమెంట్కి లేదు కదా. ఎందుకంటే 100 కోట్ల మందికి హెల్త్ కవరేజ్ వస్తుంది. నేను 90,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రకటించాను. స్టేట్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, చెరో 15,000 కోట్ల రూపాయలు అనేటువంటివి ఆరోగ్య స్కీమ్స్ మీద ఖర్చు పెడుతున్నాయి. మళ్ళీ నేను ట్యాక్స్ ల్యాబ్లో నేను ఎందుకు స్పెషల్ సెక్షన్ ఇవ్వాలి? సో ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేటువంటిది రాబోయే రోజుల్లో క్లియర్ కట్ గా వస్తుంది. జనాలు అలాగే ఉన్నారు, గవర్నమెంట్ కూడా అలాగే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ తాలూకు ఐడియాలజీ ఎలా ఉంది, న్యూ జనరేషన్ తాలూకు ఐడియాలజీ ఎలాగుందని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్ ఇవాల్టి ఎపిసోడ్. అన్ యాపిల్ ఏ డే నుంచి ఆ బాటిల్ అండ్ ప్యాకెట్ ఏ డే వరకు కాలం మారింది. మరి హెల్త్ ఇన్సూరెన్స్ యూజర్ ఫ్రెండ్లీ అవ్వడానికి మీరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు, అండ్ మీకున్నది ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్సా లేదా గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్సా అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. This is Gayatri Reddy signing off.